నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో బిక్కవోలు రోడ్డునందు వెలసిన మణికంఠస్వామి దివ్యక్షేత్రంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మణికంఠస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 10వ రోజు జగన్మాత కనకదుర్గాదేవి మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ప్రాణప్రతిష్ఠ చెయ్యబోతున్న వారాహి అమ్మవారి విగ్రహానికి సంబంధించిన రెండవ రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా జలాధివాసము, మహాచండీ హోమము, పంచసయ్యదివాసములు, వారాహి మూల మంత్ర హవనము మరియు దర్బారు సేవలు వంటి పవిత్ర క్రతువులు జరిగాయి. ఈ కార్యక్రమాలకు యజ్ఞకర్తలుగా సత్తి సుబ్బారెడ్డి దంపతులు మరియు ఎన్వీవీ రామరెడ్డి దంపతులు వ్యవహరించారు. ఆచార్యుల బ్రహ్మత్వంలో జరిగిన ఈ వేడుకలలో భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి మాట్లాడుతూ, విజయదశమి రోజు ఉదయం 9:41 అమ్మవారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవము అనంతరము శాంతి కళ్యాణము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహోత్సవంలో మణికంఠస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్త బృందాలు, భవానీ మాలధారులు, వారాహి మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. రాతిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరా